స్థానిక 45వ డివిజన్ పరిధిలోని ఆర్ఎన్బి బాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ షెడ్ నిర్మాణం రాజీవ్ నగర్ డిపి స్టేషన్ ఎదురుగా ఇందిరానగర్ కు అనుసంధానంగా వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణానికి 52.30 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ డివిజన్లోని ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ వద్ద దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామన్నారు. కంపోస్ట్ యార్డ్, ఏపీ పేపర్ మిల్లు వంటి పరిశ్రమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎన్బి కాలనీ, రత్నంపేట, శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చొరవతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆర్ఎన్బి శాఖ నుంచి కార్పొరేషన్కు స్థలం బదిలీ అయిందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 5 ఏళ్ల పాటు ఆ భవనం నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిందని కోర్టు ఆదేశాల తర్వాత పరిశీలించినప్పుడు ఫాల్స్ సీలింగ్తో సహా లోపలి సామాగ్రి మొత్తం ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. ఏపీ పేపర్ మిల్ సహకారంతో కేవలం 35 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మోకమాటి సత్యనారాయణ, స్థానిక కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. 45వ వార్డు ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ ఆపోజిట్, అక్కడ కూడా మనం చూడొచ్చు లెగసీ వేస్ట్, అంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. లెగసీ వేస్ట్ క్లియర్ చేస్తూ ఉన్నాం. దాని ఆపోజిటే ఆర్ఎన్బి కాలనీ. కంపోస్ట్ యార్డ్ ఆపోజిట్ ఉన్నవారు అటువైపు ఏమో పేపర్ మిల్లు, ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని గతంలో 2014-19లోనే ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకురావడం జరిగింది. అది ఆర్ఎన్బి సైట్ నుంచి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. కట్టాం. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు, పాడు చేసేశారు. ₹1 కోటి ఖర్చు పెట్టి చేశారు. ఎందుకు చేశారు తెలియదు. మేము ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం. లోపల ఫాల్ సీలింగ్లు లాగేశారు, అన్నీ పోయినాయి. మళ్ళా ఏపీ పేపర్ మిల్ వాళ్ళ సహకారంతో 35 లక్షలతోటి, అంటే వాళ్ళు ₹1 కోటి వైసీపీ వాళ్ళు చేయించిన పనులు మేము 35 లక్షలకే చేయించి అన్నీ పూర్తి చేసాం. ఇంకా చుట్టుపక్కల వాల్ ఒకటి రేస్ చేయాలి. అలాగే ఫంక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళకి ఒక షెడ్ కావాలి, భోజనాలు వండుకోవడానికి, అలాగే సామాగ్రి అంతా పెట్టుకోవడానికి రూమ్ కావాలి. అలాగే 2000 లీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాలన్నారు. అవన్నీ కూడా 25 లక్షలతో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దానితో పాటు రాజీవ్ నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్ కనెక్టింగ్ ఓ రోడ్డు ఉంది. అది ఎప్పుడు కూడా వర్షాలు పెరుగుతున్నప్పుడు నీట మునుగుతుంది. వీళ్ళకి వెళ్ళాలి అని అంటే ఇంకా చాలా కష్టం, చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితులు. అదే పని మీద ఇన్ఛార్జ్గా ఉన్న కొయ్యల రావణ గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి పరిష్కారం చూపించాలని అనడం, అధికారులు ఒక సూచనలతో వెట్ మిక్స్ సుమారు 28 లక్షలతోటి